అందరికీ నమస్తే అండి. ఇది తెలగపిండి అన్నమాట. తెలగపిండి నువ్వులు ఆడితే నువ్వులు మిల్లులో వేసి ఆడుతున్నప్పుడు నూనె వస్తుందండి. నువ్వుల నూనె నువ్వుల నూనె ఒకవైపు, ఈ తెలగపిండి ఒకవైపు వస్తుందన్నమాట. ఇది నువ్వులతో తయారవుతుందండి. ఇది చాలా ఒంటికి కూడా చాలా మంచిది. ఇది చాలా హెల్దీ అన్నమాట. నువ్వుల నూనె మనకి ఎంత ఆరోగ్యమో ఈ తెలగపిండి కూడా మనకి అంతే ఆరోగ్యం. ఈ తెలగపిండితో చాలామంది కూర కూడా చేసుకుంటారు. తెలగపిండిని మిక్సీ చేసి ఆ పిండితో కూర చేస్తారు. ఇలా నేనైతే వడియాలు పెడతానండి. తెలగపిండితో చాలా టేస్ట్గా ఉంటాయి వడియాలు. ముందుగా తెలగపిండిని నీళ్ళేసి బాగా నానబెట్టుకోవాలండి. 3 రోజులు నానిన తర్వాత 3వ రోజుకి ముద్ద ఇలా వస్తుందన్నమాట. మెత్తగా ఉండలంతా మెత్తపడిపోయి నీళ్ళతో ఇలా మెత్తగా 3వ రోజుకి వస్తుంది. ఆ మెత్తగా ఉన్నదాన్ని చేతితో బాగా ఉండలవి లేకుండా మెత్తగా కలుపుకొని అందులో వామ్ వేసుకోవాలండి. కొద్దిగా వామ్ వేసుకొని కొద్దిగా ఉప్పు, తగినంత కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఉప్పు కారం సరిపోతే మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం, వెల్లుల్లిపాయలు బాగా చితక్కొట్టి మెత్తగా రాయితోటి వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకోవాలండి. ఇలా చితక్కొట్టుకుంటేనే బాగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇందులో ఇలా ఒలిచి వేసుకోకూడదు. బాగా మెత్తగా రాయితో చితక్కొట్టి ఆ వెల్లుల్లిపాయల్ని ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇలా వాము, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసి కలుపుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. స్మెల్ అది కూడా ఇలా అంతా కలుపుకొని ఇది పచ్చిముద్ద కూడా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఈ పచ్చిముద్ద కూడా చాలా ఇష్టపడతారు అందరూ కూడా. ఫ్రిడ్జ్లో పెట్టి ఈ పచ్చిముద్దనే ఇలా తింటారనమాట. వడియాలుగా పెట్టుకుంటే వడియాలుగా పెట్టుకొని అవి ఎక్కువగా ఎండనివ్వకూడదు అనమాట. 2 రోజులు 3 రోజులు బాగా ఎండబెట్టి, ఒకరోజు ఎండబెట్టి 2వ రోజు అది తిప్పాలన్నమాట. వడియాన్ని అటు నుంచి ఇటు తిప్పి మళ్ళీ 2వ రోజు ఎండబెట్టాలి. అలా 2-3 రోజులు ఎండబెట్టి అవి తీసి డబ్బాకి ఎత్తుకుంటే బాగా ఎండిపోతే పైనున్నా సరిపోద్దండి. సరిగ్గా ఎండకపోతే అంటే కొంచెం మెత్తగా ఉండేలా ఇష్టపడతారు ఎక్కువగా. అవైతే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. పైన ఉంటే బూజిక్కినట్టు అయిపోతాయి అన్నమాట. డబ్బాకి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి బాగా టేస్ట్గా ఉంటుందండి. బాగా ఇష్టపడతారు అందరూ కూడా. పెరుగన్నంకి, గింజన్నానికి ఇలా పప్పు సాంబారు ఇలా ఏ కూర చేసుకున్నా ఎక్కువగా పప్పు సాంబార్తో బాగుంటుంది. అలా ఏ కూర చేసుకున్నా ఎక్కువగా పెరుగన్నానికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలామంది అయితే ఉత్తినే తినేస్తారు. ఇలా అన్నంతో నంచుకోకుండా మామూలుగా కూడా తింటూ ఉంటారు వడియాలు. చాలామందికి ఇవి ఫేవరెట్ అన్నమాట వడియాలంటే. శనగపిండి తీసుకున్నప్పుడు మంచి దగ్గర తీసుకోవాలండి, లేదంటే ఇసుక ఉంటుంది. కొందరు తెలగపిండి అని ఇచ్చేస్తారు, అవి ఇసుకగా ఉంటుంది. ఇవి మనం కొనుక్కున్నప్పుడు మంచి షాప్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గరే మనం తీసుకోవాలి. లేకపోతే అది బాగోదన్నమాట. ఇసుక కలిపినవి కొన్ని తెలగపిండి అని చెప్పి ఏవో పౌడర్లు వేసి అవి కొన్ని అమ్ముతున్నారు. ఇవి మనకి బాగా ఇలా నువ్వుల నూనె ఆడి వీటి దగ్గరే మనం తీసుకోవాలన్నమాట. తెలగపిండిగో వడియాలు ఇలా పెట్టేసాను. పచ్చిముద్ద కూడా నేను ఇలా ఉంచుకుంటానండి. ఇలా పచ్చిముద్ద వేరే, వడియాలు వేరే ఉంచుకుంటాం. ముందు పచ్చిముద్ద అయిపోయాక ఈ వడియాలు వాడుకుంటాం అన్నమాట. ఇవి తెలగపిండి వడియాలు చాలా ఆరోగ్యం కూడా అండి. టేస్ట్గా ఉంటాయి. చాలా హెల్దీ అన్నమాట తెలగపిండివి. ఈ వడియాలకి వాడే కారం పచ్చికారమే వాడాలండి. పచ్చికారం అంటే ఉత్తి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి మిక్సీ చేసుకొని అలా ఎండుమిరపకాయల పొడి వాడాలన్నమాట.
అలా ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే పచ్చికారం మనకి ఓన్లీ ఎండుమిరపకాయల పొడి కారం అమ్ముతారు కదా, ఆ కారాన్ని ఈ వడియాలకి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే బాగుంటుంది.